కొత్తపట్నం సమ్మర్ స్కూల్ కేసు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, ఖచ్చితంగా అడుగుతాడు. ఈ కొత్తపట్నంలో ఒక సమ్మర్ స్కూల్ అనే దాన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అన్నప్రగడ కామేశ్వరరావు. అన్నప్రగడ కామేశ్వరరావు అప్పటి గుంటూరు జిల్లా. ఇది కొత్తపట్నంలో రాజకీయ శిక్షణ కోసం నిర్వహించినటువంటి ఒక సమ్మర్ స్కూల్. రాజకీయ శిక్షణ ఆ కాలంలో పాలిటిక్స్లో శిక్షణ ఇవ్వడం కోసం అన్నప్రగడ కామేశ్వరరావు ఒక సమ్మర్ స్కూల్ పెడితే శాంతికి భంగం కలిగిస్తుందని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం దాన్ని జూలై 1937లో నిషేధిస్తుంది. సో అంతేకాకుండా తెనాలి డిప్యూటీ మెజిస్ట్రేట్ అట 16 మందికి 6 నెలల కఠిన కారాగార శిక్ష మరియు జరిమానా విధిస్తారట. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ 16 మందిని వెంటనే విడుదల చేస్తుంది. 16 మందిని అరెస్ట్ చేశారు కదా, 16 మందిని విడుదల చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీకు సింపుల్గా కొత్తపట్నం సమ్మర్ స్కూల్ నిర్వాహకుడు ఎవరు అని అడగవచ్చు. అన్నప్రగడ సుబ్బారావు. మద్రాసు ప్రభుత్వం యొక్క దృక్పథం ఏమిటి దీని విషయంలో అంటే ఇది ఫేవర్గా ఉంది. మద్రాసు ప్రభుత్వం వీళ్ళని విడుదల చేస్తుంది.